హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాం. ముఖ్యంగా మనకు ఈ సెప్టెంబర్ నెలలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకు సెప్టెంబర్ 20 తేదీ ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. దానివల్ల పెద్ద వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అంత అవకాశం అయితే లేదు. కానీ మనకు రెండో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సెప్టెంబర్ 24వ తేదీ తర్వాత అంటే సెప్టెంబర్ 24, 25 తేదీల్లో మనకు ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ మనకు ఏ విధంగా ఉంటుంది అనే సమాచారం అయితే క్లారిటీ అయితే లేదు. కానీ అది మనకు వాయుగుండంగా లేదా తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టు కొన్ని వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. అది ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ దగ్గర తీరాన్ని తాకే అవకాశం అయితే అంటే ఇప్పుడు శ్రీకాకుళం ఈ సరిహద్దు ప్రాంతంలో, అదేవిధంగా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్టు చూపిస్తుంది. కానీ మనకు ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి దీని రూట్ ఎటువైపు ఉంటుందో ప్రస్తుతానికైతే ప్రిడిక్షన్ చేయలేము. ఇది ఒక జస్ట్ ఒక అంచనా మాత్రమే. ఇది మనకు క్లియర్గా ఇంకా దీని గురించి పూర్తి అవగాహన రావాలంటే మనకు ఇంకా కాస్త టైం ఉంది కాబట్టి పూర్తిగా దాని గురించి అయితే సమాచారం తెలుసుకుంటాము. ఈ రెండు అల్పపీడనాల గురించి తెలుసుకుంటాము. మనకు సెప్టెంబర్ 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని గురించి తెలుసుకుంటాము. అదేవిధంగా మనకు సెప్టెంబర్ 20 తర్వాత 22వ తేదీ, 23, 24వ తేదీ వరకు ఒక రకమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ రెండో అల్పపీడనం అనేసి. దానివల్లనే మనకు వర్షాల తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వాతావరణానికి సంబంధించిన మొత్తం సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, మీకు వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, సంతోషం. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మంచిది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకు రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మధ్యాంధ్రలో కూడా ఒకటి లేదా కొన్ని చోట్ల మాత్రమే మనకు భారీ వర్షాలు. ఇంకా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మనకు పూర్తిగా అక్కడ ఆకాశం మేఘవృతమై ఉన్నా కూడా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా తక్కువ వర్షపాతమే ఉత్తరాంధ్రలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఉత్తరాంధ్రలో వర్షాల జోరు అనేది మనకి ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 20 తర్వాత మనకు ఉత్తరాంధ్రలో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం అయితే కనిపిస్తూ ఉంది. దానికి కారణం చేత మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యాంధ్ర విషయానికి వస్తే అక్కడక్కడ మాత్రమే మనకు భారీ వర్షాలు. అదేవిధంగా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మనకు తేలికపాటి జల్లులే అక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ 25 తర్వాత అనుకోవచ్చు, ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా మనకు తెలంగాణ విషయానికి వస్తే మనకు తెలంగాణలో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ వారం రోజులు కనిపిస్తూ ఉంది. పూర్తిగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 24 లేదా 25వ తేదీ మనకు బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దానివల్లనే మనకు కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇంకొక వారం రోజుల నుండి పూర్తి సమాచారం అయితే దాని గురించి తెలుస్తాను. నెక్స్ట్ వీడియోలో దాని గురించి పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 18, 19, 20 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారం తెలుసుకుందాం. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 20 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ ఎండలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత కూడా బలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో మనకు భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ నంద్యాల జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురం కావచ్చు, అదేవిధంగా శ్రీ సత్యసాయి డిస్టిక్ కావచ్చు, అదేవిధంగా అన్నమయ్య, చిత్తూరు, అదేవిధంగా మనకు వైఎస్ఆర్ డిస్టిక్ కడప, ప్రకాశం ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణలో జోగులాంబ గద్వాల్ కావచ్చు, వనపర్తి కావచ్చు, నగర్ కర్నూలు కావచ్చు, సంగారెడ్డి, శంషాబాద్, అదేవిధంగా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మంచి వర్షాలు, అదేవిధంగా మెదక్, కామారెడ్డి, అదేవిధంగా వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, కామారెడ్డి,
నిజామాబాద్, నిర్మల్ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ బెల్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బెల్ట్లో మనకి ఖచ్చితంగా మోస్తారు నుండి భారీ వర్షాలు మనకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి ఇప్పుడు గడిచిన ఒక 3-4 రోజులైతే కాస్తంత వర్షాలు అక్కడక్కడ తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మనకు వర్షాలు అయితే దంచి కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా సెప్టెంబర్ 26 తర్వాత కూడా మనకు బలమైన వర్షాలు అయితే 2 తెలుగు రాష్ట్రాలలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మధ్యాంధ్ర విషయానికి ఇక్కడ గమనించుకున్నట్లయితే మధ్యాంధ్రలో బాపట్ల జిల్లా కావచ్చు, పల్నాడు కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ కావచ్చు, ఏలూరు కావచ్చు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ డిస్టిక్ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ విషయంలో గమనించుకున్నట్లయితే ఇక్కడ నల్గొండ డిస్టిక్ కావచ్చు, అదేవిధంగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, అదేవిధంగా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా కరీంనగర్, వరంగల్ అర్బను, వరంగల్ రూరల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాస్త అప్రమత్తంగా అయితే ఖచ్చితంగా ఉండాల్సింది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు. అదే ఉత్తరాంధ్రలో ఒకసారి గమనించినట్లయితే ఏలూరులో కూడా కాస్తంత వర్షాలు ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్లో కూడా కాస్తంత వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలో కూడా మనకు కాస్తంత వర్షాలు తక్కువగానే ఉంటాయి. పార్వతీపురం అనేమో ఈ ప్రాంతంలో కూడా మనకు కాస్తంత వర్షాలు తక్కువగానే ఉంటాయి. అదేవిధంగా శ్రీకాకుళము, విజయనగరము ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు కాస్తంత వర్షాలు అంటే మనకు వర్షాలు పడనట్టే ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకు చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉత్తరాంధ్రలో, మధ్యాంధ్రలో కనిపించడం లేదు. ఈ బెల్టులో పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అదేవిధంగా ఏలూరులో కొన్ని భాగాలు, ఎన్టీఆర్ డిస్టిక్లో కొన్ని భాగాలు ఈ ప్రాంతంలో మాత్రమే మనకు కాస్తంత వర్షాలు చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గుంటూరు సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల్ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు కాస్తంత వర్షాలు తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 26 తర్వాత ముందు జాగ్రత్తగా మీరే ఒక ప్రణాళిక అయితే రూపొందించుకోండి. మనకు వర్షాలు అయితే ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాస్తంత ముందు జాగ్రత్త తీసుకోండి. ఈ అల్పపీడనం అనేది మన ఆంధ్ర కాకుండా ఒడిశా ఇంకా పైభాగాలు గిన అక్కడ తీరాన్ని తాకితే మనకు వర్షాల ముప్పు తప్పినట్టే. లేదనుకొని మనకు ఒడిశా, ఈ కోల్కతా ఈ సరిహద్దు ప్రాంతంలో గిన తీరాన్ని తాకితే మధ్యాంధ్రలో, ఉత్తరాంధ్రలో మనకు భారీ వర్షాలు, తెలంగాణలో కూడా అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని గురించి మరింత పూర్తి సమాచారము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇది 2 తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం. నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.